హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? పూజలవి చేసేసుకున్నారా శుభ్రంగా చక్కగాను? ఓకే అండి. సో, ఈరోజు ఒక 3 పాయింట్స్ చెప్తాను మీకు. ఏంటంటేనండి, మనకి ఇంట్లో గొడవలవుతూ ఉంటాయి చాలా మందికి ఇళ్లల్లో. అందరికీనండి. మా ఇంట్లో గూడా గొడవలవుతాయి. సో, నేను ఒక అలాగే కొన్ని గొడవలు అయ్యి ఒక 3 పాయింట్స్ అనేవి నేను కొంచెం ఐడెంటిఫై చేశాననమాట. అవేంటో తెలుసా అండి? ఫస్ట్ వన్ ఏంటంటేనండి, ఎదుటి వ్యక్తులు అబద్ధం ఆడుతున్నారనుకోండి. ఎదుటి వ్యక్తి అబద్ధం ఆడుతున్నారనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే, ఇంకా అది ఆ టాపిక్ విషయంలో మనం ఇంకా వాళ్ళతో వాదించకూడదండి. వదిలేయాలనమాట. ఆ! నెక్స్ట్ వాళ్ళతోటి ఇప్పుడు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని మనకి తెలుస్తది. వాళ్ళు అబద్ధం ఆడినట్టు వాళ్ళకి తెలుస్తది. సో, అలాంటప్పుడు మనం ఆ టాపిక్‌ని ఇంకా కంటిన్యూ చేయకూడదండి. అది తెలిసిన తర్వాత ఇంకా ఆపేయాలనమాట. అదే పనిగా మనం ఒకే విషయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు అలా తవ్వుకుంటూ కూర్చోకూడదండి. ఎందుకంటే దానివల్ల మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతదనమాట. సో, అదొకటి అందరూ కూడా అది అది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ మెంటల్ స్ట్రెస్ అనేది ఆ గొడవ వల్ల వస్తది. అవతల వ్యక్తి మిమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు. అది మీరు భరించలేకపోతున్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలనేసంటే, ఇప్పుడు ఎక్కడైతే గొడవ పడుతున్నారో, ఏ ప్రదేశం ఫలానా ఒక రూమ్‌లో ఉన్నారనుకోండి. ఆ రూమ్‌లోంచి బయటకొచ్చేయండి. అర్జెంట్‌గా బయటకొచ్చేయండి. టెర్రస్ పైకైనా వెళ్ళిపోండి. లేదంటే సెల్లార్‌లోకెళ్ళిపోండి. లేదా గార్డెన్ ఏరియా ఉంటే వెళ్ళండి. ఇంకా అసలు చికాకుగా ఉంది. ఆ ప్రెజెన్స్ భరించలేము. ఆ వ్యక్తి తాలూకా ప్రెజెన్సే భరించలేము అనేటప్పుడు శుభ్రంగా టెంపుల్‌కి వెళ్ళిపోండి. టెంపుల్‌కి వెళ్ళిపోతే అక్కడి నుంచి హ్యాపీగా వస్తారు మళ్ళీ తిరిగి. ఎందుకంటే అప్పటికి వీళ్ళకి కూడా మీ మీద ఉన్న ఒక క్షణం మీరు ఎదురుగా ఉండరు కదా! మీరు ఆ క్షణం ఎదురుగా ఉండరు కాబట్టి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు. సడెన్‌గా బయటికెళ్ళిపోతే అరే! ఎక్కడికెళ్లారో, అయ్యో! నా వల్ల ఎళ్లారని వాళ్ళు కూడా కొంచెం కన్సర్న్ ఉంటది కదా! ఓకేనా? అదే అనమాట. ఇంక థర్డ్ వన్ ఏంటంటేనండి అసలు గొడవలు పడిన తర్వాత భోజనాలు మానేయకండి. దానివల్ల చాలా నీరసం వచ్చేస్తదనమాట. సిక్ అయిపోతారనమాట. హ్మ్. అందువల్ల ఏంటంటే మనం సిక్ అయిపోతే మన పిల్లల్ని ఎవరు చూస్తారు? సో, ఇవన్నీ జరగాలనేసంటే అవసరమా మనకి? మనకిప్పుడున్న ఒత్తిడులు సరిపోతాయి కదా! కాబట్టి ఒక ఒక ప్రాబ్లమ్ వచ్చింది అనేసి అనుకున్నారనుకోండి. ఆ ప్రాబ్లమ్‌ని పెద్దగా ప్రాబ్లమ్‌లాగా చూడకండి. కొంచెం అవతల వ్యక్తిది ఇదనిపించినప్పుడు ఇంకా ఆ వ్యక్తి గురించి మీరెక్కువ ఆలోచించకండి. అక్కడితో స్టాప్ చేసేయండి. ఎక్కువగా మాట్లాడకండి. సరేనా? ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడకండి. ఆ వ్యక్తితో మాట్లాడితే గనక అది గొడవ ఏ క్షణమైనా మొదలవ్వచ్చనమాట. సో, మాటలనేవి తగ్గిచ్చండి. తక్కువ మాట్లాడండి. తక్కువ మాట్లాడితే గనక గొడవలకి ఎప్పుడు కూడా ఆస్కారమే ఉండదనమాట. ఓకేనా? సరేనా? ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరేనా? ఓకేనా? ఛానెల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ ఈ వారం నేను పూజ చేసుకోలేదండి. నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని నాకిక్కడ మా నైబర్స్ ఒకళ్ళు పిలిచారనమాట. తను నా ఫ్రెండ్ నైబరు. తన పేరు లక్ష్మి అనమాట. తను చేసుకున్నది. నాకు పేరెంటానికని పిలిచింది. నెక్స్ట్ తను అలంకరించిన అమ్మవారిని అది చూడండి. ఫొటోస్ అవి వాళ్ళ అబ్బాయి చేత తీయించామనమాట. నాకు పేరెంటం చేసినప్పుడు కొన్ని ఫొటోస్ అది తీయించి పెట్టమని చెప్పింది నా ఫ్రెండ్ కాబట్టి. మీరు కూడా అందరూ కూడా చూసి అందరూ లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.